సో అమ్మవారికి మనం నైవేద్యం అయితే సమర్పిస్తుంటాం. అందులో ముఖ్యంగా అమ్మవారికి పులిహోర అనేది చాలా ప్రీతికరమైందని చెప్తుంటారు. సో ఇప్పుడు అదే పులిహోర లలిత గారు అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి దాన్ని తయారు చేస్తున్నారు. సో ఎలా తయారు చేస్తున్నారు ఏందన్నది కూడా మనం చూద్దాం. సో మీరు ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటారా పూజ అనేది? నేను ఎవ్రీ ఇయర్ చేసుకుంటానండి. వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన ఒక పూజ. ఎందుకంటే నగలు వస్తాయి, బట్టలు వస్తాయి, పులిహార వస్తుంది, అన్ని ఉంటాయి కాబట్టి. ఓకే. సో అంటే లాస్ట్ టైం కి ఈ టైం కి అంటే ఇప్పుడు చేస్తున్న పూజకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే చేస్తాను. ఒక్కొక్కసారి నేను లేనప్పుడు చేయను. ఇక్కడ అంటే యూఎస్ లో ఉన్నప్పుడు ఒకసారి చేయలేదు అంటే అదర్వైజ్ ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఫ్రెండ్స్ కూడా వస్తారు బాగా చాలా మంది. అంటే ఈ సిచ్యువేషన్ ని బట్టి ఈ రోజైతే అందరూ తాంబూలాల కోసం ఒక టైం పెట్టుకొని, అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన ఫెస్టివల్ అంటే పూజ కాబట్టి సో అందరి ఇళ్ళకి వెళ్తారు. తాంబూలము, ప్రసాదము అన్ని. సో ఇవాళ అమ్మవారికి మీరేం నైవేద్యాలు చేశారు? మేము ఇదిగో పులిహోర చేస్తున్నాను, ప్లస్ పాయసం, పరమన్నం, గారెలు, వడపప్పు, కుడుములు, సలిమిడి. అమ్మవారికి నైవేద్యాలన్నీ కూడా ఇక్కడ మనకి ప్రిపేర్ చేసి పెట్టారు. సో దాంతో పాటుగా పులిహోర కూడా ఇప్పుడైతే తయారు చేస్తున్నారు.